హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, 3K సబ్స్క్రైబర్స్ కనుక వస్తే మనం ఒక ఆప్షన్కి సంబంధించిన స్ట్రాటజీ చెప్తా అని చెప్పండి. స్ట్రాటజీ అంటే రెండు రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి బ్యాక్ టెస్ట్ చేసేదండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా జరగవచ్చు, ఇంత రిటర్న్ రావచ్చు అని అనాలిసిస్ చేసి ఎంట్రీలు తీసుకునే ఉంటాయి. ఫస్ట్ అది. సెకండ్ వచ్చేసి లైవ్ మార్కెట్లో చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆప్షన్ బై చేసాం అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సెల్ చేసాం అనుకోండి, రిస్క్ తక్కువ ఉన్న క్యాపిటల్ ఎక్కువ కావాలి. ఆ రెండింటికి మధ్యలో స్ప్రెడ్స్ ఉంటాయండి. ఆ స్ప్రెడ్స్ ఏంటంటే బయింగ్ చేస్తే రిస్క్ కదా, సెల్లింగ్ చేస్తే మనీ ఉండవు. అంటే తక్కువ మనీతోనే సెల్లింగ్ బెనిఫిట్ మనకు రావాలంటే స్ప్రెడ్స్ అని ఉంటాయండి. అవేం మనం కనిపెట్టినవి కాదు, ఇప్పుడు నుంచో ఉన్నాయే. కాకపోతే మన వ్యూకి వాటిని ఎలా లాజికల్గా వాటిని వాడుకోవాలి అనేది అయితే చెప్పడం జరిగింది వీడియోలో. ఓకేనా? 3K సబ్స్క్రైబర్స్ చేసేయండి ఫాస్ట్గా. అది స్పెషల్ వీడియో అయితే వచ్చేసిద్ది. ఓకే, ఇన్ని రోజులు మన ఛానల్ గురించి గమనించారు కదా. మన ఛానల్లో మన కంటెంట్ ఎలా చెప్తున్నాం, ఎన్నిసార్లు కరెక్ట్ అవుతున్నాం అనేది చూశారు కదా. ట్రేడింగ్ అనేదే సైకాలజీ గేమ్ అండి. అది ఎవరు చెప్పట్లేదు, మన ఒక్క ఛానల్లోనే చెప్పడం జరుగుతుంది కదా. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే లాస్ అండి. చాలా మంది లాస్ అవుతున్నారు. నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ కూడా వస్తున్నాయి. ఎక్కువ మంది లాస్ అవుతారు కాబట్టి ట్రేడింగ్ అంటేనే లాస్ గేమ్. లాస్ అవుతూ ఉంటారు చాలా మంది. మనం చెప్పే కంటెంట్ మీరు అర్థం చేసుకొని డిసిప్లిన్ ఫాలో అయ్యారనుకోండి, లాస్ అన్న తగ్గించగలుగుతాం. ప్రాఫిట్లు పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు లాస్ రాలేదనుకోండి, ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తాయి కదా. లాజిక్గా కదా. అలా లాస్ రాకుండా మనం చేయగలిగితే ప్రాఫిట్స్ స్లోగా అవే వస్తాయి. అదే లాస్లో వస్తున్నాయి అనుకోండి, ప్రాఫిట్స్ తీయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన వీడియోని. ఫస్ట్ ఇలానే మోటివేట్ చేసి నన్ను బూస్ట్ చేశారనుకోండి, మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఛానల్ చూడటం వల్ల మీకు ఏం యూజ్ అంటే, మీ సొంతగా అనాలిసిస్ చేసి మీరే ట్రేడ్ తీసుకునే పొజిషన్లోకి రావాలండి ఎవరైనా సరే. అలా రావాలన్న ఉద్దేశంతోనే ఇంత డీప్గా ఇంత స్లోగా మీకు అర్థం ఎలా చెప్తుంది. అందుకే నా ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మనం నేనేం చెప్పుకున్నా, మార్కెట్ ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది కాబట్టి మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పాను. బుల్లిష్గా ఉందాం, బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పా. ఎందుకు మనం బై సైడ్ చెప్పామంటే, ఆల్రెడీ ట్రెండ్ బులిష్ కదా, లోలోకి వచ్చినప్పుడు బై చేయాలని ట్రై చేస్తారండి. ఆ సైకాలజీ చాలు మనకి. ఆ చిన్న సైకాలజీతో మార్కెట్ మూవ్ ఇస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఎంతో కొంత మూవ్ వస్తూ ఉంటుంది. డౌన్ కంటే కూడా లోలోకి వచ్చినప్పుడు బై చేసాం అనుకోండి, మన ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే మనం ట్రెండ్తో పాటే మూవ్ అవుతుంటాం ఎక్కువ శాతం. మొత్తం కూడా బై సైడే చెప్పాం. లైట్ గ్యాప్ పైన, న్యూట్రల్ పైన, హై గ్యాప్ ఏది జరిగినా బై సైడే చెప్పుకున్నాం కదా. నేనైతే బై సైడే ప్లాన్ చేశాను. మనం అనుకున్న క్లోజ్ జోన్లోకి వచ్చింది మార్కెట్. ఇక్కడ నేనైతే ఎంట్రీ తీసుకోవడం జరిగింది. మార్కెట్ ఫాలో అవుతూ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. దాని కింద స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది. లేదు మీరు ఇక్కడ తీసుకున్నా, లేదు ఇక్కడ కూడా తీసుకున్నా కానీ, ఇక్కడ తీసుకున్నా కానీ, ఎక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, మీ స్టాప్ లాస్ ఎక్కడ కూడా హిట్ అవ్వలేదండి. సెల్లింగ్లో ఎక్కడ హిట్ అవ్వలేదు. ఆప్షన్స్లో మొత్తం కూడా వస్తూనే ఉంది, డికే వస్తూనే ఉంది. మనకి కవర్ అవుతూనే ఉంది ప్రతి చోట కూడా. ఎంట్రీ అయితే చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక ఎక్కడ తీసుకున్నాను, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, తీసుకున్నాక రికార్డ్ చేయటం జరిగింది. నేనేం చేశాను అంటే, ఆల్రెడీ మార్కెట్ బుల్లిష్ ఉంది కదా, పుట్స్ అన్ని కూడా తగ్గిపోయాయండి బాగా. ఈ వీక్ కాంట్రాక్ట్ మొత్తం కూడా తగ్గిపోయి ఉన్నాయి. అందుకని ఏం చేశాను, నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్లోకి వెళ్ళాను. 23,400 పుట్ అయితే సెల్ చేయడం జరిగింది. 79 దగ్గర అయితే మనం సెల్ చేసామండి. 69 దగ్గర మనం టార్గెట్ పెట్టుకున్నాం. అంటే 10 పాయింట్స్ ఉన్నాయి మనకి. మన స్టాప్ లాస్ చూడండి, 79 నుంచి ఎక్కడ ఉంది మన స్టాప్ లాస్. ఇక్కడ పెట్టే కంటే ఇది బెటర్ అనిపించిందండి నాకు. ఇంతకుముందు హై అంటే ఇక్కడ తీసుకున్నాం కదా, నాకు ఇక్కడ బెటర్ అనిపించింది. అంటే ఇక్కడ ఏదైతే హై ఉందో, ఆ రోజు హై ఉంది ఆప్షన్స్లో, అక్కడ దానిపైన పెట్టడం జరిగింది. ఓకేనా? చిన్న డిఫరెన్స్ ఉంది కదా, ఆ చిన్న డిఫరెన్స్ వల్ల హిట్ అవుతూ ఉంటాయి స్టాప్ లాస్. అందుకనేసి కొంచెం పైన పెట్టడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మన స్టాప్ లాస్ చూడండి ఎంత తక్కువ ఉందో. 7 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చాం, 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం అండి. మన టార్గెటే హిట్ అయింది కాదు, స్లో వచ్చింది మార్కెట్ బాగా. ఓకే, ఇక్కడ గమనించండి. ఇదిగోండి, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. మన స్టాప్ లాస్ రాకుండానే ప్రాఫిట్ అయితే బుక్ అయింది. 10 పాయింట్స్ బుక్ అయింది. ఒకవేళ నా స్టాప్ లాస్ ఇట్టే అంటే నేను 7 పాయింట్స్ ఇచ్చానండి మార్కెట్కి. అలా మనకు ఒక క్యాలిక్యులేటర్ ఉండాలి. 10 పాయింట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, 10 పాయింట్స్ తీసుకోవాలి ప్రతిసారి. అప్పుడు ఏమైతే మన రిస్క్ రివార్డ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితే వస్తుంటుంది. మనం ఎక్కువసార్లు కొన్నిసార్లు రాంగ్ అయినా మనం ఇది కాపాడుతూ ఉంటుంది రిస్క్ రివార్డ్. ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయో చూద్దామా. ఇదిగోండి, మనం తీసుకున్న జోన్లో అయితే ఒక ఎంట్రీ వచ్చిందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. అదే జోన్లో మళ్ళీ క్లోజింగ్ జోన్లోకి వచ్చి రిజెక్ట్ అయింది కదా, ఇక్కడ తీసుకున్న ప్రాఫిట్ వచ్చేది లేదు. ఇక్కడ గమనించండి, ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా మీకు ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా? ఎలా అయినా ఎంట్రీ తీసుకోవచ్చు అండి.
కాదు మనం ఎటు సైడ్ ఉన్నా అనేది ఇంపార్టెంట్. ఒకళ్ళు బై సైడ్ ఉండొచ్చు, ఒక సెల్ సైడ్ ఉండొచ్చు. ఇప్పుడు బై చేయాలనుకున్నా కాబట్టి నాకు లో పాయింట్ కావాలి కాబట్టి నేను లో ఎత్తుక్కుంటా. సెల్ చేయాలనుకున్న వాళ్ళు హైలోకి రానిచ్చాక సెల్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఏం జరిగిద్దంటే మార్కెట్ ట్రెండ్ ఎటు ఉందో అటు సైడ్ ఎక్కువ ప్రాబిలిటీ, ఎక్కువసార్లు మనం కరెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. అందుకనేసి ట్రెండ్ ఎటు ఉంటే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తీసుకోవచ్చు, ట్రయాంగులర్ ప్యాటర్న్ తీసుకోవచ్చు, లేదు ఇదే లోకి వచ్చి కన్సాలిడేట్ అవుతుంది, రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అండి. కానీ మనం ఎటు సైడ్ ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. అంటే మార్కెట్ని మనం ఖచ్చితంగా పెరిగిద్ది అని చెప్పలేం కదా, అందుకనేసి ఇది ఓకే ఇలా ఉంది పెరిగింది లేదా తగ్గింది కాదు, మనం తీసుకున్న దగ్గర నుంచే పెరిగిద్దని ఉందా లేదా తీసుకున్న దగ్గర నుంచే పడిద్దని ఉందా, అలా లేదు కదా. అలా ఖచ్చితంగా మనం చెప్పలేం కాబట్టి మనకి తగ్గట్టు కొన్ని బెనిఫిట్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇది ఒక రేంజ్లో ఉంది, ఇవాళ కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. అదే బయింగ్ అయితే వాళ్ళ లాస్లో ఉండాలి కదా, అప్పుడు ఏమైంది మైండ్ ఖచ్చితంగా డిస్టర్బ్ అయింది. అదే అప్పుడు ఇవాళ ఆప్షన్ బయింగ్ చేస్తే ఏమైంది డికే వచ్చేది కదా, మొత్తం ఒక రేంజ్లో ఉండిపోయింది, డికే వచ్చేదే, డికే వల్ల మనకు లాసే అయ్యాలం కదా. అలా కవర్ చేసుకోవాలండి. మనం ఎటు సైడ్ ఉంటే మనం ఎక్కువసార్లు కరెక్ట్ అవ్వాలి, ఎక్కువసార్లు కరెక్ట్ అవుతామని చూసుకోవాలి. చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఏమని సార్ పొద్దున మార్నింగ్ ప్రాఫిట్ వస్తుంది, నైట్ కల్లా మళ్ళీ మార్కెట్ క్లోజ్ కల్లా లాస్లో ఉంటున్నాం అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా ఓవర్ ట్రేడింగ్ వల్ల అండి. మనం ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసిందని మళ్ళీ ట్రేడ్ వేస్తాం. ఇప్పుడు నేను ఎందుకు మీకు ఒకటే ట్రేడ్ ఎందుకు చేస్తున్నా మీరు ఆలోచించాలి. నేను ఒకటే ట్రేడ్ ఎందుకు వేస్తున్నా అంటే మీకోసమే. ఒకటే ట్రేడ్ ఒక 1 మంత్ ఫాలో అవ్వండి, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ మైండ్ మీ చేతిలోకి వస్తుంది. లేదనుకోండి ఇట్లానే ఓవర్ ట్రేడింగ్ చేసి లాసే అవుతారు. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఒకటే ట్రేడ్ మనం మనసులో పెట్టుకొని దాన్నే చేస్తూ వచ్చామనుకోండి, అప్పుడు కరెక్ట్గా స్పాట్ అయిన దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ లేదా తీసుకోం. ఇలా 1 మంత్ చేయాలి, లేదా 2 మంత్స్ కూడా చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సింది ఎవరైనా. ఇది చేస్తేనే మీకు ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ అయ్యిద్ది. ఓకేనా? ఇప్పుడు ట్రేడింగ్ ఏముందంటే చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సెల్ చేసి అక్కడికి వచ్చింది బై చేసి, అదంతా సింపులే. కానీ ట్రేడింగ్ డిసిప్లిన్తో చేయడం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో కావాల్సింది టెక్నికల్స్ కాదు, డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ రావాలి, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేయాలి, అప్పుడు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ ఎక్కడికి వెళ్ళిద్దండి ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. మార్కెట్ ఎక్కడికి వెళ్ళిద్ది, వాళ్ళు కాదు రేపు అది కాదు ఎల్లుండి, ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. డిసిప్లిన్ ఉందనుకోండి ఎక్కడైనా ట్రేడ్ చేయొచ్చు, ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. అదే మీరు ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు లాస్ వస్తూనే ఉంటుంది, మార్కెట్ మీద కోపపడతారు, లాస్ రికవర్ చేయాలని చూస్తారు, మార్కెట్లోంచి రికవర్ చేయాలని చూసి మళ్ళీ లాస్ అవుతారు. మీరు ఎప్పటికైనా లాస్ అవ్వాల్సిందే, అలా చేస్తే ఎప్పటికీ లాసే అవుతారండి. మార్కెట్లో మీరు లాస్ అయ్యారా మర్చిపోండి ఆ లాస్ని, ఓకే అయిపోయింది. నా దగ్గర ఉన్న క్యాపిటల్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, డిసిప్లిన్ ఎలా ఫాలో అవ్వాలి. ఒకటే ట్రేడ్ ఎందుకు చెప్తున్నారు, నేను ఎందుకు ఒకటే ట్రేడ్ చేస్తున్నా మీకు, నేను చేసే చూపించండి, మీకు 2-3 ట్రేడ్లు చూపించచ్చు. కానీ అలా కాదు, ఒకటే ట్రేడ్ చేస్తే మీరు ఒకటే ఫాలో అవుతారు. ఇలా స్టాప్ లాస్ హిట్ అయిందా, ఏమైంది, రేపు చేద్దాం, ఇంకో ట్రేడ్ చేద్దాం. కంగారు ఎందుకు, మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పటి నుంచో ఉందండి మార్కెట్, ఇప్పుడేం లేదు, కొత్తగా ఏం రాలేదు. డబ్బులు కూడా ఎక్కడికి పోవు, మీకు రావాల్సిన డబ్బులు మీకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డిసిప్లిన్ ఉండాలి, మార్కెట్లో ఏముండాలి, డిసిప్లిన్ ఉండాలండి, గుర్తుంచుకోండి. డిసిప్లిన్ లేకుండా మీరు మార్కెట్లో ఎంతైనా చేయండి, ఏదైనా చేయండి, ₹1 కూడా రాదు మీకు. చివరికి లాస్ అవుతూనే ఉంటారు. ఫస్ట్ వస్తాయి, మార్నింగ్ వస్తే సాయంత్రానికి పోతాయి, లేదు ఇవాళ వస్తే రేపు పోతాయి, లేదు ఈ వారం వస్తే వచ్చే వారం పోతాయి. ఇలా అన్నీ చాలా ఉంటాయి కాబట్టి డిసిప్లిన్ ఇంపార్టెంట్. మార్కెట్లో డిసిప్లిన్ నేర్చుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే, మనం రేపటి అనాలిసిస్ పోదామండి. మనం డైలీ ఏం చేస్తాం, రేపటి అనాలిసిస్ డైలీ చూద్దాం కదా, డైలీలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. మన ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్, ఎప్పుడైతే హై క్రాస్ అయిందో అప్పుడు మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నామండి. అదిగోండి మార్కెట్ అయితే అప్ సైడ్ వచ్చిందా. ఓకే, ఇవాళ జరిగింది చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. మార్కెట్ అయితే ఆగిపోయిందండి, ఒక రేంజ్లో చిన్న రెడ్ క్యాండిల్ అయితే పడింది. అంటే ఎన్ని పాయింట్స్ డౌన్ అయింది, ఒక 42 పాయింట్స్ దాకా నెగిటివ్ క్లోజ్ అయింది. ఇంకోటి గమనించండి, ఇక్కడ చూడండి వాల్యూమ్ బాగా లో అయింది, వాల్యూమ్ పెద్దగా రాలేదు. అంటే మనం ఎలా చూడొచ్చు దీన్ని, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా, హైలో ఎవరు ఉంటారు, మార్కెట్ హైలో ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారండి, గుర్తుంచుకోండి. హైలోకి వస్తున్నప్పుడు సెల్లర్స్ యాక్టివ్ అవడానికి ట్రై చేస్తుంటారు. ఎప్పుడైతే బయర్స్ స్లో అయిపోతారో వాల్యూమ్స్ తగ్గిపోతాయి. హైలోకి వచ్చినప్పుడు వాల్యూమ్స్ తగ్గచ్చు, ఒక్కోసారి హై వాల్యూమ్ వచ్చేసి కూడా మార్కెట్ ఫాల్ అవుతాయండి. అది ఒక్కొక్క సినారీ ఉంటుంది, చెప్తా మీకు డీటెయిల్గా. ఇదిగోండి ఇక్కడ చూడండి, గమనిస్తే మనం వాల్యూమ్ అయితే రాలేదు, హైలో పెరిగాక రాలేదు వాల్యూమ్. కాబట్టి మనం రేపటి నుంచి లైట్గా డౌన్ సైడ్ ఆలోచిద్దామండి, రీట్రేస్మెంట్లా చూద్దాం. డౌన్ సైడ్ అంటే ఇట్లా ఫాల్ అవుతుందని కాదు, లోకి వస్తుందని, లోలో వచ్చి హైకి వెళ్తుందని, అలా చూపిస్తాం మీకు. 5 మినిట్స్లోకి వెళ్ళి మనం ఇంకా డీప్గా అనాలిసిస్ చేద్దాం.
ఇది 5 మినిట్స్ చార్ట్ అండి. కొంచెం జూమ్ బ్యాక్ అయితే చేసాం. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మార్కెట్ అయితే అప్ ట్రెండ్గా మారింది, స్లోగా అప్ సైడ్ వస్తుందని. ఇదిగోండి ఇక్కడ గమనిస్తే చూడండి ఏం జరిగిందో. హై వచ్చిందా, ఒక కన్సాలిడేషన్ జరిగింది కదా, అంటే ఆగింది, ప్రైస్ ఆగింది, వాల్యూమ్ కూడా రాలేదు. అంటే ఇక్కడ కొంచెం బయర్స్ అయితే ఇంట్రెస్టెడ్ లేరు, అంటే ఆ ప్రైస్ ఇంట్రెస్ట్ లేరు. మార్కెట్ తెచ్చింది, అప్ సైడ్ వచ్చింది, బయర్స్ కొంటూ ఉన్నారు, అప్ సైడ్ వచ్చింది. ఆ ప్రైస్లో సడన్గా ఆగిపోయారు కాబట్టి సెల్లర్ ఈసారి ఏం చేయాలి చెప్పండి, అమ్ముకోవాలి. సెల్లర్ అమ్మాలి కాబట్టి కొంచెం ప్రైస్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకని మనం ఏం చేద్దామంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, అది ఎప్పుడెప్పుడు అనేది చెప్తా. ఓకే, మనం గమనిస్తే చూడండి హైలో ఏం జరిగింది, ఇవాళ చార్ట్లో మనకి హైలో ఏం జరిగిందో చూద్దాం. ప్రైస్ అప్ సైడ్ రాని ఇక్కడ చూడండి వాల్యూమ్ బిల్డే, అంటే ఎవరన్నా మార్కెట్లో బయర్స్ వచ్చారనుకోండి వెంటనే సెల్లింగ్ జరుగుతుంది కదా, హైలో సెల్లింగ్ జరుగుతున్నాయండి. హైలోకి రాగానే సెల్ చేయాలని ట్రై చేస్తున్నారు, కొంచెం పైకి తీసుకొద్దాన్ని బయర్స్ బై చేస్తున్నాగానే సెల్లర్స్ కూడా సెల్ చేసేస్తున్నారు, హైలో సెల్ చేస్తున్నారు. కాబట్టి సెల్లర్స్ అయితే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారండి, అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. కాబట్టి ప్రైస్ని మనం డౌన్ సైడ్ చూద్దాం. ఇక్కడ నుంచి ప్రైస్ అంటే డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. లోలోకి వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని సపోర్ట్స్ దగ్గర మనం బై చేద్దాం, హైలోకి వచ్చినప్పుడు సెల్ చేద్దాం. ఓకే, రేపు మార్కెట్ ఇక్కడ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ జోన్ ఉంది కదా హైలో, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయితే లో క్రాస్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దామండి. హై క్రాస్ అయినా సరే హైలోకి రానియండి, ఇక్కడ సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ అప్ అయితే లోలోకి రానియండి. అంటే ఈ పైన ఓపెన్ అవ్వాలండి, ఇది కదా ఈరోజు హై, ఇక్కడ ఓపెన్ అవ్వాలి. పైన ఓపెన్ అయితే అప్పుడు లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం, లేదా ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగినప్పుడే మనం ఆలోచించాలి. ఓకే నేను వెళ్ళలేకపోయింది, అది వెళ్ళింది కాబట్టి మార్కెట్ లోలోకి వచ్చినా బయ్యే ప్లాన్ చేద్దాం, హైలోకి వెళ్ళి లోకి వస్తున్నా బయ్యే ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదా మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హైలోకి వచ్చినప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. ఈ క్లోజింగ్ జోన్లో సెల్ ఎంట్రీ చేద్దాం, ఇక్కడికి వచ్చినా సెల్లే చేద్దాం. ఇది బ్రేక్ అయినా కానీ సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే హైలోకి వస్తున్నప్పుడు సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, మనకు కన్ఫర్మ్ అయినట్టు కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉందని అర్థం కాబట్టి హైలోకి వచ్చినప్పుడల్లా సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఆల్రెడీ మార్కెట్ ఒక పైకి వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంది కదా, ఒక రేంజ్లో ఉండిపోయింది కదా, అందుకనేసి మనం డౌన్ అయింది అనుకోండి ప్రైస్, డౌన్ సైడ్ ఆలోచిద్దాం. అప్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అప్ సైడ్కి. ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మన సెల్ ఎంట్రీ దొరికితే ఛాన్స్ ఉంది, అంటే గ్యాప్ అప్ అయినా లైట్గా ఇక్కడ సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మిగతాన్ని కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ లోలోకి వచ్చింది అనుకోండి అప్పుడు బై ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. న్యూట్రల్ ఓపెన్ కానీ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ కానీ ఈ లెవెల్లోకి వచ్చింది అనుకోండి స్లోగా, అప్పుడు మనం ఇక్కడ బై ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ కూడా బై ఎంట్రీయే కానీ డబుల్ కన్ఫర్మేషన్ కావాలి, ప్రైస్ ఖచ్చితంగా ఆగాలి, ఇలా స్లో అవ్వాలి, కొంచెం స్లో అయ్యాక అప్పుడు తీసుకుందాం. ఓకేనా, మన రేపటి అనాలిసిస్ అయితే ఇదండి. కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కాకపోతే తప్పదండి. ఇది కొంచెం రెండు సైడ్లు ఉంది కదా మార్కెట్ అప్ సైడ్ ఉంది, డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం అన్ని సైడ్లు ఆలోచించాలి. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫ్యూజ్ అయ్యారు కూడా ఒకసారి రిపీటెడ్గా ఇంటానికి ట్రై చేయండి. ఓకేనా, మ్యాక్సిమం కూడా సెల్ సైడే కనిపిస్తుంది కదా, సెల్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఎప్పుడైతే హై క్రాస్ అయిందో అప్పుడే మనం ఆలోచించాలి బై సైడ్కి. ఇది క్రాస్ అవునందుకు కూడా సెల్ సైడ్ ఉందాం, సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అలర్ట్ అవుదాం, సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా బై ఛాన్స్ దొరికితే చూసుకుందాం. ఇది ఒక ఓవరాల్ పిక్చర్ అయితే అది. ఓకే, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.